ప్రభువుకు స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి మీకు, మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనల్లో మాతో పాటు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. చాలా సంతోషం. మరొక రోజుకు మనం వచ్చాం. 40 రోజుల్లో మనం గత 2 రోజుల నుంచి బోయజు అనే ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బోయజు చాలా గొప్ప వ్యక్తి. బోయజు చాలా ఆస్తిమంతుడు. బోయజు పేరు ప్రఖ్యాతలు కలిగినవాడు అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ రోజుతో బోయజుని గురించి మనం ముగింపుకు వద్దాం. బోయజుని గురించి ఈరోజు బోయజుని గురించి 3వ లక్షణాన్ని మీకు ఈరోజు చెప్పాలని నేను అనుకుంటున్నాను. చాలామందికి ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. బోయజు గురించి 3వ లక్షణం. ఈరోజు చివరి ఎపిసోడ్గా బోయజుని గురించి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బోయజు వివాహం గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నా. ఈరోజు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? బోయజు వివాహము. బైబిల్లో వివాహం గురించి ఒక గొప్ప మాట ఉంది. ఒకసారి దాన్ని మీరు చదువుతారా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. బైబిల్లో వివాహం గురించి గొప్ప మాట ఉంది. చదువుతారా ఎవరైనా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. చాలు నాన్న. బైబిల్ అంటుంది వివాహం గురించి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఘనమైనది అంటే గొప్పది. అన్ని విషయములంటే మనిషి పుట్టింది మొదలుకొని మనిషి చచ్చిపోయేంత వరకు ఎన్నో వస్తుంటాయి మనిషి జీవితంలో. రావా? పుట్టినరోజులని, కర్మంతరాలని, ఏమి వయసుకొచ్చిన కార్యమని, ఏమి రకరకాలైనటువంటి కార్యాలు వస్తూ ఉంటాయి. కానీ అన్నిటికంటే గొప్ప కార్యం, అన్నిటికంటే ఘనమైన కార్యం ఏంటంటే చెప్తారా? ఏంది ఘనమైన కార్యం? వివాహము. మన భాషలో చెప్పాలంటే పెళ్ళి కదా. వివాహం మన భాషలో పెళ్ళి. పెళ్ళి అంటే ఎంత ఖుషాలో, పెళ్ళి అంటే ఎంత సంతోషమో కదా. 7 రోజులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, లేరా? పెళ్ళిని 7 రోజులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకరోజు పసుపు దంచడం, ఒకరోజు ఏదో నలుగులు పెట్టుకోవడం, రకరకాలుగా. ఎందుకంటే అది గొప్పది, అది ఘనమైనది అని బైబిల్ అంటుంది వివాహం గురించి. ఈనాడు మనం చూస్తుంటాం వివాహాలు ఎలా జరుగుతున్నాయి అనేది. ఒక సాదాసీదా మనిషి వివాహం చేసుకుంటే పెద్ద గొప్పతనం ఏమీ కాదు. కానీ ఒక ధనవంతుడు వివాహం చేసుకుంటే అది ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదండి ఒక వివాహం. మా వాళ్ళే చేసుకున్నారు. గుర్రం బండి మీద పెళ్ళి కూతుర్ని పెళ్ళి కొడుకుని ఊరేగించారు. గుర్రం రథం. ఇప్పుడు అసలు కనబడుతున్నాయి అసలు గుర్రం రథాలు. కానీ ఎక్కడి నుంచి తెచ్చారో మొత్తానికి తెచ్చి ఊరేగించారు. అసలు వాళ్ళు పెట్టిన ఐటమ్స్ ఎన్నంటే భయంకరం. అబ్బాబాబాబాబా. ఫంక్షన్ హాలు ఆ రోజు అసలు ఏందో తెలుసా, అదొక ఉత్సవం, అదొక పండగలాగా ఉండింది. వివాహము అంటే ఆ రేంజ్లో చేస్తారు. బాగా పైసలు ఉండేవాళ్ళు, బాగా డబ్బులు ఉండేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, బోయజు ధనవంతుడు అంటారా, దరిద్రుడు అంటారా? ధనవంతుడేగా. మనం ఫస్ట్ కానీ చెప్పుకుంటా వస్తున్నాం. మరి ఒక ధనవంతుడు ఎలాంటి మనిషిని పెళ్లి చేసుకుంటాడు? దారిని పోయే బేద మనిషిని చేసుకుంటాడా? లేకపోతే ఒక నల్లంగా అట్లా ఏదన్నా కొంచెం అందం తక్కువగా ఉన్న వాళ్ళని చేసుకుంటాడా? అరే, మగోడు నల్లంగా ఉన్నా వచ్చే ఆ అమ్మాయి మాత్రం ఎట్ట రావాలని కోరుకుంటాడు? తెల్లంగా ఉండాలంట. ఈడు మాత్రం నల్లంగా ఉండొచ్చు, కానీ వచ్చే మనిషి మాత్రం నల్లంగా ఉండకూడదు, తెల్లంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ధనవంతుడైనటువంటి బోయజు వివాహం ఎవరిని చేసుకున్నాడో తెలుసా? ఒక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. రూతు గ్రంథం
ఎవరిని చేసుకున్నాడు ఈ బోయజు వివాహం? 4వ అధ్యాయం 13వ వచనంలో మొదటి లైన్ చదవండి చాలు, ఫస్ట్ లైన్ చదవండి చాలు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో ఫస్ట్ లైన్ చదవండి చాలు. కాబట్టి బోయజు రూతుని పెళ్లి చేసుకొని, ఆగదాం ఒకసారి చదివే వాళ్ళందరూ చదవండి. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు బోయజు? అందరూ స్టార్ట్ చేయండి, చదవండి స్టార్ట్ చేయండి. ఎవరిని చేసుకున్నాడు? మీరు చెప్పాలరా. రూత్ అంటే పెండ్లయింది రూత్కి, అవలా భర్త ఏమైపోయాడు? చచ్చిపోయాడు. రూత్కి పెళ్ళయింది, భర్త చచ్చిపోయాడు. అంటే పెళ్లి చేసుకుంటే భర్త చచ్చిపోతే ఇంకా ఆ మనిషిని ఏమంటారు? విధవరాలు. రైట్? సమాజం ఎట చూస్తుంది విధవరాల్ని? మన సమాజం విధవరాలను ఎట చూస్తుంది? ఉదాహరణకి బైక్లో ప్రయాణమైపోతున్నాం, లేదా ఆటోలో ప్రయాణమైపోతున్నాం, ఎదురుగ్గా విధవరాలు వచ్చిందనుకో, భర్త చచ్చిపోయిన మనిషి. అప్పుడు ఏం చేస్తారు? చ శుభమా అని పోతా ఉంటే ఎవరు ఎదురొచ్చారు? విధవరాలు ఎదురొచ్చింది, ఒక ముండ ఎదురొచ్చింది అన్నట్టుగా కదా నానా? ఒక చిన్న మాట అన్నా, తన భర్త చనిపోవడంలో తన తప్పేమైనా ఉంటుందా? మనుషులు ఎవరు ఎప్పుడైనా ఎలా అయినా చనిపోతారు, అవునా కదా? తన తప్పు అందులో ఏమీ ఉండదు. కానీ సమాజము ఒక విధవరాలని మెచ్చుకోదు, తిడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే చిన్న చూపు చూస్తుంది విధవరాల్ని. అవునని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కరెక్టే కదా? సమాజము ఒక విధవరాలని చిన్న చూపు చూస్తుంది. కనీసం ఎదురు కూడా వచ్చేటప్పుడు మనం వెళ్ళేదానికి ఒప్పుకోరోళ్ళు. అంత భయంకరమైనటువంటి స్థితి విధవరాల స్థితి. అలాంటి ఒక మనిషిని చెప్పండి బోయజు వివాహం చేసుకున్నాడు. విధవరాలను కూడా పెళ్లి చేసుకుంటారండి. ఎవరు పెళ్లి చేసుకుంటారంటే వాడికి కూడా పెళ్ళయి భార్య చచ్చిపోయి ఉండాలా, లేదా ఎట్టని వెళ్ళిపోయి ఉండాలా, లేదా కనిపించకుండా ఉండాలా. అలాంటి వాళ్ళు చేసుకుంటే పర్వాలేదు. కానీ బోయజుకి మొదటి వివాహం, మొదటిసారిగా పెళ్లి చేసుకుంటున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడంటే పెళ్ళయి భర్త చచ్చిపోయినటువంటి ఒక విధవరాలని పెళ్లి చేసుకుంటున్నాడు. చూడండి ఎంత ఘనమైన పెళ్ళో. ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు ఒకసారి ఆలోచించండి. ఏంద్రా ఈ బోయజా, వీడికి ఏమన్నా మెంటలు వచ్చిందా ఏమి? ఇంత ఆస్తిమంతుడు, ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, ఇంత గొప్పోడు, పోయి ఎవరిని చేసుకుంటున్నాడంట? ఒక విధవరాల్ని పెళ్లి చేసుకుంటున్నాడు. ఏంది విధవరాల్ని? నానా, నేను మీకు ఒక మంచి మాట చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. మన దేవుడు విధవరాలి పక్షముగా నిలబడి విధవరాలి తట్టు మాట్లాడి వాద్యము చేసే దేవుడు. గట్టి స్తోత్రం చెబుదామా? అర్థమవుతుందా? కొట్టని నచ్చితే కొట్టేదే కదా. మన దేవుడు విధవరాలి పక్షంగా నిలబడతాడు, విధవరాలి పక్షముగా నిలబడి వాద్యం ఆడతాడు. మనం చిన్న చూపు చూస్తాం, మనం తక్కువ చూపు చూస్తాం, కానీ దేవుడు తక్కువ చూపు చూడడం. ఒకసారి ఆ మాట చూపిస్తా చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, ఒకసారి ఆ మాట నేను మీకు చూపిస్తున్నాను చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని తీసిన వాళ్ళు చదవచ్చు ఎవరైనా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని తీసిన వాళ్ళు చదవచ్చు ఎవరైనా. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? సరే, నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు మీరు చదవండి. కీడు చేయుట మానుడి, సౌండ్ పెట్టండి. మేలు చేయుట నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి,
సౌండ్ పెట్టాలా. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. ఇంకొంచెం బిగ్గరగా, విధవరాలి పక్షముగా వాదించుడి. ఎవరు పక్షంగా వాదించాలంట మనం? మా చెప్పండి ఎవరు పక్షంగా? నా మాట ఏంటంటే, ఇది ఎవరు చెప్తున్న మాట? విధవరాల పక్షంగా వాదించండి, విధవరాల పక్షంగా మీరు నిలబడండి, వాదించండి అని ఎవరు చెప్తున్న మాట ఇది? ఎవరు ఎవరు ఎవరు? 2వ వచనం చదవండి, ఎవరో తెలిసిపోద్ది. 2వ వచనం, మొదటి అధ్యాయంలో 2వ వచనం చదవండి. యెహోవా మాటలాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు మాట్లాడేది అక్కడ? దేవుడే మాట్లాడుతున్నాడు. సాక్షాత్కారం దేవుడే మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవదేవుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవదేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, విధవరాలి పక్షముగా వాదించుడి. దేవుడు అంటున్నాడు మనం వాళ్ళ పక్కన నిలబడాలంట. ఎందుకంటే దేవుడు కూడా నిలబడండి ఎవరి పక్కన? అర్థం కావట్లేదా మీకు? ఎవరి పక్కన? అవునా కాదా? నమ్మతారా ఈ మాట? నమ్మతాం అనే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరి పక్షంగా నిలబడుతున్నాడు? మీకు చిన్న ఉదాహరణ చెప్తా. లూకాసు వార్తలో చదవబడలేదులే, టైం అవుతూ ఉంటుంది, ఊరికి చెప్పుకుని వెళ్ళిపోతా. మార్కు సువార్తలో 12వ అధ్యాయం 42, 43 ఆ వచనాలని కానీ మనం చూస్తే, నన్ను వినాలా, యేసు ప్రభు అక్కడ దేవుని మందిరంలో కానుక పెట్టి దగ్గర కూర్చో ఉన్నాడు. ఎటు చూడాలా, ఆడుకునేదానికి మాట్లాడుకునేదానికి రాకూడదు. యేసయ్య కానుక పెట్టి దగ్గర కూర్చో ఉన్నాడు. అక్కడ కానుక పెట్టి దగ్గర ఆరాధన అయిపోయింది, వాక్యం చెప్పేశారు, అందరూ వచ్చి కానుకలు వేసిపోతూ ఉన్నారు. అందరూ వేసిపోతూ ఉంటే లాస్ట్లో వచ్చింది ఒక విధవరాలు, బీద విధవరాలు. తనకు ఆడ ఇంక ఏమీ లేదు, తన దగ్గర ఉండేది కేవలం 2 కాసులు. మన లెక్కలో రూపాయలని మనం అనుకుంటాం. 2 కాసులు ఉన్నాయి ఆమె దగ్గర. ఆమె వచ్చి అందరూ వేసిపోయిన తర్వాత లాస్ట్లో ఆ కానుక పెట్టులో గల్ అనేసింది. వెంటనే యేసు ప్రభు కూర్చున్నవాడు పైకి లేచి ఏమంటాడంటే, మీతో నిశ్చయముగా చెబుతున్నాను, ఈ విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది. స్తోత్రం. అర్థమవుతుందా? ఎంత వేసిందంట? మాట్లాడండి, ఎంత వేసిందంట? అందరికంటే. అంటే అప్పుడు దాకా కానుకలు వేసిన వాళ్ళందరికంటే ఎక్కువ వేసిందని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, అందరికంటే ఎక్కువ వేసిందా తక్కువ వేసిందా? అవి మామూలుగా ఎక్కువ వేసిందా తక్కువ వేసిందా? 2 కాసులు అంటే తక్కువే వేసింది. కానీ యేసు ప్రభు ఎవరు పక్కన నిలబడుకొని వాదిస్తున్నాడు? చూడండి దేవుడు ఎలాంటోడా. మనమేమో చిన్న చూపు చూస్తాం కదా, మనమేమో తిడతాం కదా, మనమేమో శపిస్తాం కదా, మనమేమో ఎట్టయిపోవాలని కోరుకుంటాం కదా. కానీ దేవుడే నిలబడి ఉంటాడంట వాళ్ళ పక్కన. అందుకని యెషయా గ్రంథంలో మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు కూడా వాళ్ళ పక్కన నిలబడండి, వాదించండి. వాళ్ళ పక్కన నిలబడి ఒకవేళ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయం కోసం వాళ్ళ పక్కన మీరు నిలబడండి, వాదించండి. హల్లెలూయా. దేవుడు విధవరాల పక్షముగా నిలబడేవాడు. ఇంకొక చిన్న సందర్భం చెప్తా. యేసయ్య ఒకసారి నాయీను అనే ఒక గ్రామానికి వెళ్ళాడు. చెప్పండి, ఆ ఊరి పేరు నాయీను. మన గ్రామం పేరు ఎట్టో గంగన్నపాలెం అని. యేసయ్య వెళ్ళినటువంటి ఆ గ్రామం పేరు నాయీను. ఆ గ్రామంలో ఎంటర్ అవుతా ఉన్నాడు. ఎదురుగ్గా ఒక శవాన్ని ఎత్తుకొని వస్తున్నారు, ఒక పిల్లోడిని, ఒక శవాన్ని ఎత్తుకొస్తున్నారు. ఎవ్వరు ఏడవడం వల్ల ఒకే ఒక్క మనిషి ఏడుస్తుంది. ఆమె ఎవరంటే విధవరాలు.
బైబిల్లో రాశారు. ఆ మాటను మనం ఖచ్చితంగా చదవాలి నాన్న. ఒకసారి చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం. ఆమె గురించి రాసిన ఒక అద్భుతమైనటువంటి ఒక మాట మనం చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో 11వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటా వద్దాం. 11వ వచనం కాడి నుంచి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులు బహు జనసమూహము ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండెను. అతని తల్లికి అతనొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఒక్కడే బిడ్డ అంట పాపము, ఇంకెవరు లేరు. భర్త చచ్చిపోయాడు, ఒక్క బిడ్డను చూసుకొని బతుకుతుంది. ఆ బిడ్డ కూడా చచ్చిపోయాడు. ఎవ్వరు ఏడవడం వల్ల ఎత్తుకొని వస్తున్నారు, కానీ ఆ తల్లి మాత్రం కుమిలి కుమిలి కుమిలి, అయ్యో నా భర్త పోతే పోయాడులే, నా బిడ్డ ఉన్నాడు అనుకుని బతుకుతున్నాను బిడ్డను చూసుకొని. ఆ బిడ్డ కూడా చచ్చిపోయాడు అనుకుని ఏడుస్తూ ఉంది. ఎవ్వరూ ఆమెను పట్టించుకున్న వాళ్ళు లేరు, ఎవ్వరూ ఆమెను ఓదార్చిన వాళ్ళు లేరు, ఎవ్వరూ ఆమె కోసం ఆలోచించిన వాళ్ళు లేరు. కానీ యేసు ప్రభు చూశాడంట, అరే ఇంతమంది ఉన్నారే, ఒక్కరు కూడా ఆమె ఏడుస్తుంటే అమ్మ ఏడవబాకని అనడం లేదే, ఆదరించడం లేదే, చూడరా అని చెప్పి యేసు ప్రభు ఏమన్నాడంటే పాడిని ముట్టాడు, ఆగమన్నాడు. ఆ చిన్నవాడా లేయి అని చెప్పి ఆ చిన్నవాడిని బ్రతికించాడు. గట్టిగా దేశీకి చపలు కొడదామా? చచ్చిపోయిన బిడ్డను బ్రతికించాడు. ఇప్పుడు చెప్పాలరా, ఎందుకు బ్రతికించాడు? ఆ విధవరాలు ఏడుస్తుందని, ఆ కన్నీరు చూసి కరిగిపోయిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కన్నీటిని చూసి సంతోషించే దేవుడు కాదు, కన్నీటిని చూసి కరిగిపోయేటువంటి దేవుడు, విధవరాలి పక్షంగా నిలబడి ఉండేటువంటి దేవుడు, వారికి ఏం అవసరం ఉందో ఆ అవసరాన్ని తెలుసుకొని తీర్చేటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. వింటున్నారా? ఇప్పుడు చెప్పండి, యేసయ్యలో అనగా మన దేవునిలో ఉన్నటువంటి గుణలక్షణం బోయేజులో ఉందా లేదా? ఉంది. అంటే దేవునిలో ఉన్నటువంటి గుణలక్షణం బోయేజులో ఉంది. ఆ గుణలక్షణం మనలో కూడా ఉండాలని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎన్నో వచనం, అది 17వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే విధవరాలు పక్షముగా వాదించండి. అందుకని బోయేజు వివాహం చేసుకున్నాడు. ఆయన తలుచుకొని ఉంటే ఆయనకున్న ఆస్తికి, ఆయనకున్న అంతస్తుకి, ఆయనకున్న పేరుకి, ఆయనకున్న పలుకుబడికి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి, అయ్యా ఇదిగో మా బిడ్డను తీసుకో, అయ్యా ఇదిగో మా అమ్మాయిని చేసుకో అనేవాళ్ళు అంగరంగ వైభవంగా వివాహం చేసుకునేవాడు, గొప్పగా ఘనంగా చేసుకునేవాడు. కానీ ఎవరిని వివాహం చేసుకున్నాడంటే ఒక విధవరాలిని వివాహం చేసుకున్నాడు. దేవుని దృష్టిలో ఇది గొప్ప కార్యం, దేవుని దృష్టిలో ఇది మంచి కార్యం. నేను కూడా అంటాను, బిడ్లరా విధవరాల పక్షంగా మనల్ని నిలబడమన్నాడు కాబట్టి దేవుడు. కాబట్టి మనం కూడా ఏం చేద్దాం? ఎవరైనా ఎక్కడైనా మీకు కనబడినప్పుడు, ఎవరైనా ఒకరైనా కనిపించినప్పుడు కసాయితనంగా మనం ప్రవర్తించక, ఎదురు వస్తున్నా సరే దూషించక, ఎందుకంటే వాళ్ళ పక్షంగా నిలబడదాం, వాళ్ళ అవసరం తీరద్దాం. దేవుడు చెప్పాడు, దేవుడి మాటను మనం పాటించాలా. చూసారా ఎంత గొప్ప పెళ్లి చేసుకున్నాడు బోయేజు? గొప్ప పెళ్ళే కాదా? ఎంత గొప్ప పెళ్ళో కదా. ఎందుకంటే దేవుడు నచ్చిన పెళ్ళి, దేవుడు మెచ్చిన పెళ్ళి. తల వంచండి. అటువంటి సమర్పణ మనం కూడా కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తల వంచండి. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మంచి వాక్యాన్ని ప్రభా, ఇదిగో బోయేజు వివాహం గురించి మేము ఈ దినాన్ని మేము మాట్లాడుకున్నాం ప్రభా. అయ్యా, ఒక విధవరాలుని వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే నువ్వు చెప్పావు, విధవరాల పక్షముగా వాదించమన్నావు. నా ప్రభా, ఇదిగో విధవరాలు వేసిన కానుకను మెచ్చుకున్నావు. విధవరాలు కన్నీటిని నువ్వు చూసిన ఆయన బిడ్డను మీరు బ్రతికించావు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఈ రోజున సమాజం విధవరాలుగా ఉన్నటువంటి ఎవరినైనా సరే చిన్న చూపు చూస్తుంది ప్రభా.
తిడుతున్నారు, దూషిస్తున్నారు ప్రభా. కానీ నువ్వు అంటున్నావు వాళ్ళ పక్షాన్ని నేను నిలబడతానంటున్నావు ప్రభా. మీరు నిలబడ్డారు ప్రభా, మమ్మల్ని కూడా నిలబడమంటున్నారు ప్రభా. బోయేజ్ నిలబడ్డాడు ప్రభా, మమ్మల్ని కూడా నిలబడమంటున్నారు ప్రభా. నా తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. గొప్ప తండ్రి, నీ మాటలు తెలుసుకొని వినినటువంటి నీ బిడ్డలందరికీ కనివిప్పుని మీరు కలిగించను ప్రభా. నీ మాటలకు లోబడి జీవించే మంచి భాగ్యాన్ని, గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించను ప్రభా. మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను, ఈ మాటలు వినిన చూసిన ప్రతి బిడ్డను మీరే దీవించి బలపరిచిన ఈ ఆత్మచేత అభిషేకించమని, కావాల్సిన ప్రతి సహాయమును సమృద్ధిని అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవుల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. చెబుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సేవించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరొకము. ఆమేన్. అందరికి వందనాలు.